నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనసేన నేత వీరంగం సృష్టించాడు. కూటమి పాలనలో టీడీపీ నేతలే కాదు జనసేన నేతలు కూడా మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. జనసేన నేతలు ఎంతగా తెగించారు అంటే ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి తాళిని తెంపేసి రాక్షసుడిలా ప్రవర్తించారు. ఇంతటితో ఆగకుండా మహిళను పొలంలో పడేసి కిరాతకంగా దాడి చేశాడు. అబ్బీపురంలో అనసూయమ్మ భూమి పక్కనే 70 సెంట్ల భూమిని కొన్నాడు జనసేన నేత వెంకట్రావు. తన పొలంలో దౌర్జన్యంగా దారి వేయటంతో అనసూయమ్మ అడ్డుకుంది. దీంతో రెచ్చిపోయిన వెంకట్రావు బూతులు తిడుతూ కర్రతో అనసూయమ్మపై దాడి చేశాడు. ఎనిమిది మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీరంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా లాక్కొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయారు. కాళ్ళ చేత కత్తులతో కొట్టారు మమ్మల్ని. ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ తగిలి జాకెట్ అంతా చింపేసిండు. మంగళసూత్రం మెళ్ళ కూడా లేకుండా పెరుక్కొని వెళ్ళిపోయిండు. వెంకట్రావు వాళ్ళ నాన్న బోసా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం 8 మంది వచ్చిండ్రు. మమ్మల్ని ఈ పని చేసిండ్రు. అదేమనంటే మేము నాయకులమని చెప్పి అంటున్నాడు.